హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ మధ్య కాలంలో మనం చాలా తరచుగా చూస్తున్నాం వెరీ సాడ్ సిచ్యువేషన్స్. ఏంటి అంటే 40+లో 30+లో పీపుల్ ఆర్ డైయింగ్ విత్ హార్ట్ అటాక్, ఓకే, లేదంటే స్టంట్ వేసుకోవటం. అండ్ కొంతమంది సడన్ గా నాకు డయాబెటిక్ వచ్చింది, టాబ్లెట్స్ వాడుతున్నాను చెప్పటం, బీపీ రావటం అండ్ థైరాయిడ్ రావటం. సో ఇవన్నీ సడన్ గా వచ్చాయి అనుకుంటారు. బట్ యూనిట్ అండర్స్టాండ్, ఒక 10 years ముందు నుంచే ఈ వర్క్ స్టార్ట్ అవుద్ది అనేది మీకు అర్థం కావాలి. ఎందుకంటే మనకి ఏదైనా సరే మనం లైఫ్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదండి, ఒక ఇన్సూరెన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ. సో ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాం, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాం. అది మనకు 10 years 15 years తర్వాత ఒక మెచ్యూరిటీ రూపంలో మనం విత్డ్రా చేసుకుంటాం. సిమిలర్ గా మన హెల్త్ బ్యాంక్ లో మనం ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం, లాస్ట్ 12 years నుంచి మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానికి అనుకూలంగానే మనం ఇప్పుడు డయాబెటిక్ ని విత్డ్రా చేసుకుంటాం, లేదంటే హార్ట్ అటాక్ ని విత్డ్రా చేసుకుంటాం. దెన్ అగైన్ బీపీలు, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మనం విత్డ్రా చేసుకుంటున్నాం. అంటే లైఫ్ ఒకప్పటిలా లేదండి. ఎందుకంటే మనం పొలంలో ఆరు బయట పడుకోవట్లేదు, లేకపోతే పొలంలో పని చేయట్లేదు, అండ్ ఎర్లీగా తినట్లేదు, ఎర్లీగా పడుకోవట్లేదు, ఎర్లీగా లేవట్లేదు. అంటే ఎంత మాత్రం మన లైఫ్ స్టైల్ అనేది సర్కాడియన్ రిథంకి అనుకూలంగా లేదు. సో ప్రతి ఒక్కరు గోల్స్ వెనకాల పరిగెడుతూ, మనీ వెనకాల పరిగెడుతూ, ఎస్ పరుగెడుతూనే ఉన్నారు. పరుగు ఆపడం ఒక కళ అంటారు, బట్ పరుగు ఆపకపోయినా పర్లేదు, ఒక చోట హోల్డ్ చేసుకొని. సో కొన్ని కొన్ని హెల్త్ డిపాజిట్స్ అనేది కరెక్ట్ గా చేసుకుంటే తర్వాత రూపంలో మంచి ఆరోగ్యాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఒక డౌన్ లైన్ లో ఒక 10-12 years, అంటే చాలా మందికి ఇప్పుడిప్పుడే డయాబెటిక్ వస్తుంటది, ఇప్పుడిప్పుడే లేకపోతే బీపీ పెరుగుతూ ఉంటది. సో ఇప్పుడిప్పుడే మోకాలు నొప్పులు వస్తుంటాయి. అంటే దాని వెనకాల ఒక 12 years ఫుడ్ ప్యాటర్న్ లో, మన హెల్త్ ప్యాటర్న్ లో ఇదంతా కలిసి మనం ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటాం. కాబట్టి మీ హెల్త్ డిపాజిట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. సో దట్ ఈస్ హౌ. అండ్ ఎందుకంటే మనము అన్హెల్తీ అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద మోస్ట్ affected people anamata. So that you need to alert with your food habits and with your regular sleeping pattern and everything. So that is how you can protect your health and you can have a good returns. So stay healthy and stay happy. Thank you very much.